కష్టాలకు తేడా ఎందుకు, అందరూ సమానమే. నిరుపేదలకు పింఛన్ పంపిణీ. నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుభాన్ వ్యాఖ్యలు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిపీట మండలం మలకాటపల్లి క్రాస్ శివార్లలో ఉండే జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు నూరుల్లా అబ్దుల్ సుబహాన్ పేదలకు ఆర్థిక సాయం అందించారు. శ్వాస ఉన్నంత వరకు కష్టాలలో ఉన్న నిరుపేదలను ఆదుకుంటారని సంస్థ తరపున కృషి చేస్తూ ఉంటారన్నారు. ప్రతి నెల అనారోగ్యంతో బాధపడే పేదలకు, నిరుపేదలకు, ఇమాములకు, చదివించే గురువులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం చేసే ప్రతి గుణం ఉన్నవారు ఈ గుణాన్ని అవలంబించుకోవాలన్నారు. ఆకలి, అనారోగ్యం, కష్టాలతో ఉన్న పేదలకు వారికి ఉన్నంతలో సాయం చేయడం వలన అలాంటి వారికి దైవం సహకరిస్తారని తెలిపారు. మనం చేసే సహాయానికి మించి దైవం అనుగ్రహిస్తారని తెలిపారు. శ్వాస ఉన్నంత వరకు సంస్థ తరపున పేదలకు సాయం చేస్తూనే ఉంటానన్నారు. దాన ధర్మాలు చాలా ఉన్నతమైనవి. దానం చేయడం వల్ల 1కి 10 సహాయం చేస్తానన్నారు. ఎవరైతే దానం చేస్తారో వారు స్వర్గలోకంలోకి పయనిస్తారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ నమ్మకం ఉన్నంత వరకు దానగుణాన్ని అలవాటు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్తా యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. फोटो वीडियो ने ऐप चल सल्लो బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహ్ దయతో ఈరోజు పేదలకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది. ఆ దైవానుగ్రహంతో ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని దేవుడు ఇచ్చినాడు. చాలా సంతోషం. పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, అనారోగ్యంలో పాల్పంచుకోవడం ఇది చాలా విలువైనటువంటిది. వారి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమస్తకు ఉన్నాయి. మా దగ్గర శక్తి లేకపోయినా కూడా దైవానుగ్రహంతో, దేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం దేవుడు సజావుగా జరుగుతూ ఉన్నది. ఇది అంతిమ శ్వాస వరకు జరగాలని దేవునితో నేను కోరుకుంటా ఉన్నా. దాన ధర్మాలు చాలా ఉన్నతమైనటువంటివి. ఈ యొక్క విషయం దానం అనే దాని గురించి బాబు సదకా అంటారు. స్వర్గంలో ఒక ద్వారం, 8 ద్వారాలు ఒక ద్వారం పేరు బాబు సదకా. అంటే సదకా ద్వారం, దానం యొక్క ద్వారం. దానం చేసినటువంటి వాళ్ళు ఇన్షాల్లా పరలోకంలో ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. ఈ యొక్క సదకా అనేది చాలా విలువైనటువంటిది. ఉన్న ఎన్ని ఆపదలున్న ఆపద నుంచి దేవుడి సదకా ద్వారా కాపాడుతూ ఉన్నాడు. ఈ యొక్క దానం ద్వారా కాపాడుతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. 1కి 10 అభివృద్ధిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఖురాన్లో ఉన్నది 1కి 10, 1కి 70, ఇంకో చోట 1కి 700 అల్లాహతాలా ఇహలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇది ఒక చిన్న ఉదాహరణ. ప్రవక్తల యొక్క వారసులైనటువంటి ప్రవక్త గారి కుమార్తెలు, వారి అల్లుళ్ళు ఏ విధంగా దాన ధర్మాల కార్యక్రమం పాల్గొనేవారో ఇన్షాల్లా మీ ముందర ఒక చిన్న ఉదాహరణ చెప్పబోతా ఉన్నాను. ఈ దానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. వీరు కాదు, మీరు కూడా ఎవరైతే వింటా ఉన్నారో, ఎవరైతే ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా మన శక్తి మేరకు ప్రతి ఒక్క రోజు ఇన్షాల్లా మనం దానం చేస్తే రాబోయే ఆపద నుంచి, చెడ్డ చావు నుంచి అల్లా రక్షిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జమానాలో హజరతే ఫాతిమా రజియల్లాహు తఆలా గారు ఇంట్లో ఉన్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు బయట కూర్చొని ఉన్నారు. ఒక సాయిల్ అంటే ఆడుకునే వ్యక్తి ఇచ్చినాడు అన్నారు. హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు కుమారులు ఉన్నారు, 2, ఇమామి హసన్ రజియల్లాహు తఆలా, ఇమామి హుసేన్ రజియల్లాహు తఆలా. ఇద్దరికి చెప్పడం జరిగింది, ఓ నా కుమారులారా ఇంట్లోకి వెళ్ళండి, అమ్మని అడిగి ఏదైనా ఉంటే తీసుకొని రండి, తీసుకొని ఇచ్చి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వండి. ఈ పిల్లవాళ్ళు 2 లోపలికి వెళ్ళడం జరిగింది. అమ్మగారు అన్నారు, హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా, ఈమె ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ముద్దుల కుమార్తె, హృదయపు తునక, చాలా ఉన్నతమైనటువంటి గుణగణాలు కలిగిన ఆమె. అన్నారు ఆమె, ఇంట్లో చూస్తే ఏమీ లేవు కుమారులారా, 6 దిరహాలు ఉన్నాయి, అంత తప్ప ఇంకేమీ లేవు అన్నారు. అనకముందుగా నేను ఇవ్వలేదనలేదు ఆమె. అనకముందుగా 2 వచ్చి తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు. అమ్మగారు అంటా అన్నారు,
ఇంట్లో 6 దినారాలు ఉన్నాయంట. అసలు తల్లిదండ్రులు అన్నారు భర్త, ఈయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లుడు అన్నమాట. ఈయన అన్నారు 6 దినాలు తెచ్చి దానం చేయమన్నారు. 6 దినాలు తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వండి అన్నారు. నేరుగా వెళ్తా అన్నారు. కుమారులు వెళ్ళినారు. 6 దినాలు తెచ్చి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం, ఉన్న ధనం అంతా ఇవ్వడం జరిగింది. అన్నారు ఫాతిమా రజల్లాహు అన్హా గారితో, హజరత్ అలీ రజల్లాహు అన్హు భర్త గారు అంటా ఉన్నారు, ఏమి నీకు దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకం లేదా? 1కి 10 దేవుడు ఇస్తా అన్నాడు కదా ఖురాన్లో, నువ్వెందుకు లేదన్నావంటే, ఓ నా ప్రియమైన భర్త గారు, నేను లేదని లేదు, నేను ఇస్తాను, 6 ఉన్నాయి అన్నంతవరకు పిల్లకాయలు వచ్చి మీకు చెప్పడం జరిగింది, బిడ్డలు చెప్పినారు. నేను ఇవ్వడంలో దానికి వెనక ముందు ఆడేది లేదు, కానీ ఆలస్యమైంది, పిల్లకాయలు ఈ విధంగా చేయడం జరిగింది అన్నారు. చూస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి దారిన వస్తా అదే జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి దారిన ఒంటిని పట్టుకొని వస్తూ ఉన్నారు. అసలు తెలియదు అన్నారు, ఎంత నీ ఒంటి అన్నారు. అది 240 దినార్లు అన్నారు. 240 దినార్లు కట్టేయండి అక్కడ అన్నారు. డబ్బు అంటే మీరు కొద్దిసేపు ఉండి తిరుక్కొని రాండి అంటే సంతోషంగా పోతుంది, మీ దగ్గర ఎక్కడ పోతుందని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోవడం ఆలస్యం. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు, అయ్యా నీ ఒంటి ఎంత అమ్ముతావంటే అమ్ముతాను, ఎంత అంటే 300 దినార్లు అన్నారు. ఆ 300 దినార్లు సంతోషంగా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఒంటిని తీసుకొని పోవడం జరిగింది. ఆ వ్యక్తిని పిలిపించి, ఒంటి గల వ్యక్తిని పిలిపించి 240 దినార్లు హజరత్ అలీ రజల్లాహు అన్హు గారు ఇవ్వడం జరిగింది. అన్నారు ఫాతిమాతో, ఓ నా ప్రియమైన ఫాతిమా, చూడు మనం 6 దినాలు దానం ఇచ్చినాం, 240 దినాలు కొనడం జరిగింది, 300 దినాలు వచ్చినాయి అంటే 1కి 10 అల్లాహ్ తఆలా ఎక్కడే మనకి ఇచ్చినాడు. కాబట్టి నమ్మకం ఉంటే ఇన్షా అల్లాహ్ దానం చేయడం, పేదలకు ఆదరించడం, ఆకలి కలిగిన వారికి ఆ భోజనం పెట్టడం, ఎవరైతే ఏం అవసరాలు ఉన్నాయో, అనారోగ్యాలు ఉన్నారో వాటిని సేవించడం, ఇది చాలా ఉన్నతమైన పని. ఇది ప్రతి ఒక్కరు కూడా వినే